శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యమైన విటమిన్లన్నీ ఆహారం ద్వారా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్లు కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా కూరగాయలు, చేపలు, గుడ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనకు తెలియకుండానే తక్కువ విటమిన్లు తింటుంటాం. అంటే మనం సరైన ఆహారం తింటున్నామని అనుకుంటాం. కానీ శరీరానికి సరిపడా అన్ని పోషకాలు అందవు. చాలామంది మెడికల్ షాపుల్లో విటమిన్ టాబ్లెట్లు కొని తింటుంటారు. ఇలాంటి అలవాటు తెలియకుండానే ఆపదలు తెచ్చిపెడతాయి. విటమిన్లను ఎల్లప్పుడూ ఆహారం ద్వారానే తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఏ చాలా శక్తివంతమైంది. ఇది నాడి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ధూమపానం చేసేవారు విటమిన్ ఏ మాత్రలు తరచుగా వేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని అమెరికన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చెబుతుంది. తగినంత విటమిన్ ఏ పొందడానికి క్యారెట్లు, చిలగడ దుంపలు, పండ్లు తినాలి. విటమిన్ బి6 రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా శరీరాన్ని బలపరుస్తుంది. ఈ విటమిన్ రిచ్ టాబ్లెట్ను ఒక రోజులో 10 mg కంటే ఎక్కువ తీసుకుంటే నరాల సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చర్మ సమస్యలు, వికారం, గుండెల్లో మంట వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రోజువారీ ఆహారంలో చేపలు, బంగాళదుంప, పిస్తా వంటి ఆహారాలు తింటే బి6 సరిపడా అందుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి సహాయపడుతుంది. అయితే దీన్ని రోజు టాబ్లెట్ రూపంలో తీసుకుంటే కిడ్నీలలో రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ. బొప్పాయి, నారింజ, బ్రోకలీ, టమాటాలను ప్రతిరోజు తింటే శరీరంలో తగినంత విటమిన్ సి ఉత్పత్తి అవుతుంది. చాలామంది టాబ్లెట్లలో అన్ని విటమిన్లు ఉంటాయని, వాటిని తినడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోవడం సాధ్యమవుతుందని అనుకుంటారు. అందుకు మల్టీవిటమిన్ మాత్రలు తరచుగా వినియోగిస్తుంటారు. కానీ ఆ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది గుండె సమస్యలు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.